తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితాలు ఫైనల్ లిస్టులు కావని చెప్పారు. ఆ జాబితాలు కేవలం ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా మాత్రమే అని స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభల్లో అధికారులు ప్రకటిస్తున్న జాబితాలు ఫైనల్ లిస్టులు కావని చెప్పారు. ఆ జాబితాలు కేవలం ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితా మాత్రమే అని స్పష్టతనిచ్చారు. ఇప్పటి వరకు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.